చెత్తనా కొడక చీర ఉంది ఇక్కడ రెమ్మే సరే నైస్ సో నాస్టీ స్మెల్. హలో గైస్, ఈరోజు నేను ఒక ఓల్డ్ బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను, హంట్ చేయబోతున్నాను. చాలామంది అంటూ ఉన్నారు ఈ బిల్డింగ్ చాలా ఏళ్ళగా పాడుబడి ఉంది అని, ఇందులో మనుషులు అసలు నివాసం లేరు అని. సో ఎలా అయినా ఈ బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాను, లోపలికి వెళ్ళాను. ఈరోజు ఈ వీడియోలో రాత్రిపూట ఏదేదో శబ్దాలు అండ్ ఏవేవో ఏడుపులు వస్తాయనుకున్నా ఈ బిల్డింగ్ని నేను హంట్ చేయబోతున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ హంటింగ్ ప్లేస్. నేను ఈ ఏరియాకి వెళ్ళినప్పటి నుంచి ఎందుకో ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళాలని పదే పదే నా మనసు చెప్తుంది. అండ్ ఈ బిల్డింగ్ మాకు దగ్గరలో ఉంది. అండ్ సడన్గా ఒకరోజు మేము ఆ బిల్డింగ్ పక్క నుంచి నడుస్తూ ఉన్నాం. ఎవరో అరుస్తున్న శబ్దాలు ఆ బిల్డింగ్లో వస్తూ ఉన్నాయి అండ్ ఎవరో ఏడుస్తున్న శబ్దాలు కూడా మాకు వస్తున్నాయి. సో ఎలా అయినా ఈ బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాను అండ్ హంట్ చేయడానికి ట్రై చేశాను. సో అనుకున్న విధంగానే నేను ఆ బిల్డింగ్లోకి అడుగు పెట్టాను. నా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు వస్తానడంతో వాళ్ళని కూడా నాతో పాటు తీసుకుని వచ్చాను. మేము ఊహించిన దానికంటే ఇది చాలా భయంకరంగా ఉంది. యాక్చువల్గా నైట్ టైం వచ్చి ఈ బిల్డింగ్ని హంట్ చేద్దాం అనుకున్నాం, కానీ నైట్ బిల్డింగ్ బయట గేట్ క్లోజ్ చేయడంతో మార్నింగ్ వచ్చి హంట్ చేయవలసి వచ్చింది. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. నైస్. బట్ నాకు పర్మిషన్ దొరకలేదు. ఒక రోజు అది వీకెండ్, బిల్డింగ్ యొక్క గేట్స్ ఓపెన్ చేశారు. సో నేను ఒక్కడిని కాకుండా నాతో పాటుగా నా ఫ్రెండ్స్ని కూడా తీసుకుని వెళ్ళాను. ఒక్కడొచ్చి మాత్రం హెల్ప్ చేయాలంటే మాత్రం గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. తిరుగుబ్రోలు తిరగలి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా డేంజర్గా ఉంది బాబు. చాలా సంవత్సరాల కొద్ది వదిలేసారు కదా రే. మా ఫ్రెండ్స్తో కలిసి ఒక బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి లోపలికి వెళ్ళాం. ఒక్క రూమ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. ప్రతి రూమ్ కూడా చాలా స్కారీగా ఉంది, చూడటానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. అండ్ అక్కడ చాలా చెత్త పేరుకుపోయింది. అండ్ అక్కడ చాలా రకాల బ్యాట్స్ కూడా ఉన్నాయి. అయితే ఒక రూమ్కి మేము ఎంటర్ అవ్వగానే అది చాలా స్కారీగా అనిపించింది, చూడగానే చాలా భయంకరంగా అనిపించింది. సో మా ఫ్రెండ్ మేము ఆ రూమ్కి ఎంటర్ అవ్వగానే బయట నుంచి లాక్ పెట్టాడు. మాకు చాలా భయం వేసింది అండ్ చాలా స్కారీగా అనిపించింది. చాలా టైం వాడిని బ్రతిమాలం, లాక్ తీయి, డోర్ తీయని. కానీ వాడు కాసేపు మమ్మల్ని ఆట పట్టించాడు, లాక్ తీయలేదు. అండ్ మేము లిటరల్లీ మాకు బూతులు కూడా వచ్చాయి. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. సో వాడిని తిట్టాం. అప్పుడు వాడు డోర్ లాక్ తీశాడు. చెత్తనా కొడక గైస్, ఒక పక్క స్మెల్ నాస్టీగా వస్తే ఇటు డోర్ లాక్ పెట్టాడు అండ్ ఇంకో పక్క భయంకరమైన శబ్దాలు కూడా వస్తున్నాయి. ఇట్స్ సో నాస్టీ స్మెల్. మనుషులు ఆచూకీ లేని ఈ నిర్మానుష్య బిల్డింగ్లో చెత్త ఎలా వచ్చిందని మేము ఆలోచిస్తూ ఉండగా సడన్గా మాకు అనుకోని సంఘటన ఒకటి జరిగింది. బిల్డింగ్ మొత్తం బూజు పట్టి దుర్వాసన వెదజల్లుతూ రూమ్ మొత్తం చెత్తతో నిండిపోయి ఉండగా ఇంకోవైపు ఏదో తెలియని ఒక వింతైన బొమ్మ దగదగా మెరిసిపోతూ ఉంది. లిటరల్లీ ఆ బొమ్మను చూడగానే మాకు చాలా భయం వేసింది. ఈ బిల్డింగ్ లో మేము చాలా రూమ్లు ఎక్స్ప్లోర్ చేసాం, కానీ ఈ బొమ్మ ఉండే రూమ్ మాత్రం చాలా దుర్వాసన వెదజల్లుతూ చాలా భయంకరంగా ఉంది. చీర ఉంది ఇక్కడ రెమ్మే సరే. అక్కడ చాలా రకాల వింత వింత యాక్టివిటీస్ని నేను చూశాను. అండ్ అక్కడ ఒక చీర కూడా ఉంది. సడన్ గా ఈ రూమ్ లో చీర చూడటంతో మా ఫ్రెండ్స్ చాలా భయపడి ఇంకా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు. అయితే అందరూ అనుకున్నట్టుగా ఇందులో ఏవేవో శబ్దాలు, ఏడుపులు వస్తున్నాయన్నవి
ఒట్టి అపోహ. అండ్ అలాగే చాలా ఏళ్ళగా ఈ బిల్డింగ్ ఖాళీగా వదిలేశారన్నది కూడా ఒట్టి అపోహ అండ్ అబద్ధం. ఎందుకంటే మనుషులు యూజ్ చేసే చాలా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ బిల్డింగ్ లో ఉన్నాయి. అండ్ ఈ బిల్డింగ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి, హంట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇందులో ఎలాంటి ఆత్మలు, దెయ్యాలు లేవు అని నిరూపించడానికి మాత్రమే. అంతా బానే ఉంది, కానీ బిల్డింగ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి నాతో పాటు వచ్చిన నా ఇద్దరు ఫ్రెండ్స్ కి రూమ్ కి వెళ్ళగానే ఫీవర్ తో అస్తవ్యస్తకు గురయ్యారు. వామిటింగ్స్ కూడా చేసుకున్నారు. ఇంతకీ దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.